ఉంటున్నారు. నేర్చుకొని వాళ్ళు వచ్చి సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలులో పంచాయతీ ఎన్నికల సమయంలో వినూత్న దృశ్యం ఆవిష్కృతమైంది. గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటు టీడీపీ, సిపిఐ నాయకులు కూడా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఎక్కడైనా అభ్యర్థులు ఎవరికి వారుగా విడివిడిగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అయితే బేతవోలులో మాత్రం అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు అందరూ కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాలలోని వీధుల గుండా పార్టీల జెండాలు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అన్ని పనులు రోడ్లైనా అన్ని పద్మావతి మేడం గారి నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బేతవోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వనపర్తి రామారావు గారిని అన్ని పార్టీలు ఏకమయ్యి రామారావు గారి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. నేను మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణమైన మద్దతు రామారావు గారికి పలుకుతూ, అట్లాగే సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలు ఏకమయ్యి ఈరోజు రామారావు వైపు ప్రజలు, బేతవోలు గ్రామ ప్రజలు చూపు రామారావుని గెలిపియాలి, ఈ గ్రామం అభివృద్ధి కావాలి, విద్యావంతుని ఎన్నుకోవాలని చెప్పేసి ఆలోచనతో మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. పేరు వనపర్తి రామారావు, మాది బేతవోలు గ్రామం, చిలుకూరు మండలం. నేను గత 20 సంవత్సరాలుగా బేతవోలు కాంగ్రెస్ పార్టీలో వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అయితే మా తాతగారి నుంచి మా నాన్నగారి వరకు ఇప్పుడు నేను వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఈ సంవత్సరం ఇప్పుడు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ జనరల్ రిజర్వేషన్ అయిన వల్ల నాది కులం బీసీ కాబట్టి ఆ కులం నుంచి నేను ఈసారి బీసీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేయాలనుకుని గత 2-3 సంవత్సరాల క్రితమే మేము, అంటే మా కాంగ్రెస్ పార్టీ అందరం కూడా మేము 4 సంవత్సరాల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి కనుక మరి తదనంతర పరిణామాలలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తిని కూడా మళ్ళీ గెలిపించడం జరిగింది. ఇది 2019 ఎలక్షన్స్ లో. కాబట్టి 2 పర్యాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రాతినిధ్యం లేకుండా పోయింది సర్పంచ్ అభ్యర్థిగా. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఎత్తే ఉంటారు. కాబట్టి అది ఎలాగూ గత 4-5 సంవత్సరాల నుండి నెక్స్ట్ వచ్చేటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో బీసీ అయితే కనుక రామారావు పోటీ చేయాలని చెప్పేసి ఎన్ని పార్టీలు మద్దతు తెలిపారు? కాంగ్రెస్ మరియు సిపిఐ, బీఆర్ఎస్ అండ్ సిపిఎం, మిత్రపక్ష టీడీపీ కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఎలక్షన్ లో మేము అందరం కలిసి, అంటే ఈ నలుగురం, అంటే ఈ 5 పార్టీలు కలిసి మేము ముందుకు వెళ్తామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకువెళ్తోంది. మండలంలోని గొట్టిపర్తిలో బీఆర్ఎస్ నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లిన నేతలు తమకి ఓటు వేయాలని రైతులను అభ్యర్థించారు. తర్వాత గడప గడపకు తిరిగిన నేతలు తమను భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నేను గ్రామం గొట్టిపర్తి, మండలం తుంగతుర్తి, జిల్లా సూర్యాపేటలో మిత్రపక్షాలు బలపరిచి సిపిఎం, బీజేపీ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. మేము గతంలో గొట్టిపర్తి గ్రామంలో చాలా మంచి కార్యక్రమాలు చేసినాం. ఏ అధికారం లేనప్పుడు 40 సంవత్సరాల నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నా. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నా. 40 సంవత్సరాలలో ఇళ్లలో బోర్లు రాని రోజులలో ఇళ్లలో బావులది పూడికలు దించిన నీళ్లు దొరకకపోతే, అట్లాగే మోరి చాలా చాలా ఇరుకుగా ఉంటే దాన్ని వెడల్పు చేయించి బస్సులను సూర్యాపేట, గుట్ట, ఖమ్మం డిపో బస్సులను ఊళ్ళకి రప్పించిన. అట్లనే ఒక 7 సంవత్సరాల క్రితం నీళ్ళకు ఎద్దడి ఏర్పడితే చింతకుంట పరమేశ్వర్ ట్రాక్టర్ పెట్టి 3 నెలలు ఎవరు అడగకుండా కూడా ప్రజలు ఇబ్బంది పడొద్దని నీళ్లు పోయించిన. హై స్కూల్లో ఒక పిల్లలు వేడి నీళ్ళు తాగుతుంటే చూసి
నేను ఒక కూలర్ కావాలి, వీళ్ళ కూలర్ ఇవ్వాలని ఒక కూలర్ కొనిచ్చిన. హై స్కూల్కి ఒక మైక్ సెట్ కొనిచ్చిన, ప్రైమరీ స్కూల్కి ఒక మైక్ సెట్ కొనిచ్చిన. హై స్కూల్, ప్రైమరీ స్కూల్ పిల్లలందరికీ కూడా టైలు, బెల్టులు ఇచ్చిన. అలాగే ఒక 5 సార్లు రాష్ట్ర స్థాయి క్రీడలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి సంక్రాంతికి క్రీడలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది, ఇస్తున్నా. అట్లనే బతుకమ్మ పండుగలకు కూడా ఒక 50-60 చీరలు ఆ మహిళలకు బహుకరిస్తున్నా. టిఆర్ఎస్ పార్టీ తరఫున సిపిఎం, బీజేపీ అందరూ అభ్యర్థులు బలపరిచి నన్ను బీఆర్ఎస్ తరఫున నిలబెట్టిండ్రు. గొట్టిపర్తి గ్రామానికి న్యాయం చేయాలని వెంకటరమణ అనే నేను సభ్యురాల్ని పోటీ చేస్తున్నా, సర్పంచ్గా పోటీ చేస్తున్నా. కత్తెర గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటుని ఓటేసి గెలిపించండి. భారీ మెజార్టీతో గెలవాలి. గెలిస్తే మీకు ఊళ్ళో ఉండి అన్ని పనులు సహకరిస్తా చేస్తా. దేశానికి